ఇవాళ వర్షం ఆగిపోయాక నేను ఒకటి రాస్తూ ఉన్నాననమాట. అప్పుడు సడన్‌గా అంబా అని పిలవడం వినిపించింది. అది 'చోటు వాయిస్' అని నేను త్వరగా త్వరగా బుక్ పెట్టేసి వెళ్తూ ఉన్నాననమాట. అప్పుడు మా వదిన, "కాదురా అది చోటు కాదు. ఏదో బఫెలో పిలుస్తున్నట్టుంది దాని అమ్మ కోసం" అని అన్నారు. తీరా వెళ్ళి చూస్తే చోటు వెయిట్ చేస్తూ ఉంది. మొత్తం తడిచిపోయి వర్షం ఆగాక వచ్చిందనమాట. ఈ బుడ్డమ్మతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఈ బుజ్జి దూడ వాళ్ళ అమ్మాయి బరువు నాకు ఇంతవరకు తెలీదు. అండ్ తిను ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు ఇలా వచ్చేస్తుందనమాట. చోటు, చిన్నారి, ఇంత వర్షంలో వచ్చావా? వర్షం ఆగిన వెంటనే వచ్చేసావా? బాగా తడిచిపోయావుగా చోటు. చోటు, ఉండమ్మా. త్వరగా ఇంటికి వెళ్ళిపో అమ్మా. భయంకరమైన మెరుపులు, ఉరుములు. బంగారు తల్లివి కదా, చిట్టి పాపవు కదా, మాటిను. వెరీ గుడ్. జాగ్రత్త వెళ్ళిపో. జాగ్రత్త వెళ్ళిపో అమ్మా. జాగ్రత్త వెళ్ళి వచ్చి. చోటు, చోటు, ఇంటికి వెళ్ళమ్మా త్వరగా. ఈ వర్షంలో కూడా ఆటలా నీకు? సరే ఆడుకుందురా. జాగ్రత్తగా వెళ్ళి తల్లి. తను రాగానే పలకరించి తన బాడీ హెడ్ మొత్తం పాపం రబ్ చేశాను అనమాట. కాస్త సేద తీరింది. తీరా ఫుడ్ తిన్నాక త్వరగా వెళ్ళవే ఇంటికి అని సాగనంపాను. నార్మల్గా అయితే ఓ 2 అవర్స్ ఆడద్దనమాట నాతో పాటు. బట్ నాకే మనసు రాలా. బికాజ్ పాపం అది కొంచెం డల్గా వెళ్ళింది. ఏంటి ఇవాళ ఆడలేదు నాతో అని. బట్ నా థింకింగ్ ఏంటంటే హెవీగా థండర్స్ అండ్ లైట్నింగ్ ఉంది. పైగా వాళ్ళ అమ్మతో రాదు. తను ఒక్కటే ఇలా వచ్చి వెళ్ళొద్దనమాట. అండ్ దగ్గర కూడా కాదు, ఇంచుమించు 8 to 7 కిలోమీటర్స్ పైగానే దూరం వెళ్ళాలి. వాళ్ళ హౌసెస్ అక్కడ ఉంటాయి. ఇంకాస్త సేపు పలకరించానో ఇక్కడి నుంచి వెళ్ళదు. అదే ప్రాబ్లం. ప్రకృతి తల్లికి చెప్తూ ఉంటాను, తనని సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చేయమ్మా, పాపం ఇంత దూరం వస్తుంది కదా అని. మా బుడ్డమ్మ రోడ్ ఎక్కే వరకు చూస్తూ ఉంటానన్నమాట, సేఫ్గా వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి అని. ఎంత కష్టమో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే. ఆడాలి ఎప్పుడు నాతో.